అమెరికా యొక్క అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 1945 వరకు ఉన్నాడు ఆయన. అతడు అప్పటికే మన దేశంలో కూడా స్వతంత్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ దేశంలో ఉండే బ్రిటిష్ రాయబారిని పిలిపించుకొని మీరు భారతదేశానికి స్వతంత్రం ఇవ్వబోతున్నట్టున్నారు, స్వతంత్రం ఇచ్చినప్పటికీ కూడా ఆ జాతి పౌరులలో స్వాభిమానం రాకుండా మీరు పునాదులు వేసి వాళ్ళని వదిలిపెట్టారు. కాబట్టి అందుకోసమే మన ప్రధానమంత్రి చెప్పాడు కదా, ఆయాది నేను చివరి బ్రిటిష్ యొక్క ప్రతినిధిని అని చెప్పాడు ఆయన. సో దాని పరంపరలో ఇప్పటికి కూడా మనము అన్నీ అనుభవిస్తున్నాం. ఈ మధ్యనే 8 సంవత్సరాల క్రితము డాక్టర్ శశి థరూర్ కేరళ నుంచి ఎంపీ ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక డిబేట్లో పాల్గొన్నాడు. ఆ డిబేట్ యొక్క శీర్షిక ఏంటంటే ది ఇంపాక్ట్ ఆఫ్ కొలోనియలిజం ఆన్ ది గ్లోబ్ అని. అంటే వలస పాలన యొక్క ప్రభావము విశ్వం మీద ఎలా ఉంది. సో ఆయన ఒక 20 నిమిషాలు మాట్లాడాడు. ఆయన ఏం చెప్పాడంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ప్రవేశించినప్పుడు ప్రపంచ ఎగుమతులలో భారతదేశం యొక్క ఎగుమతులు 24%, వాళ్ళు వదిలిపెట్టినాడు 4%. ఇప్పుడు మన నాయకులు చెప్తున్నారు చాలామంది, ఆంగ్లేయులు రైళ్లు రోడ్లు వేయడం వల్లనే దేశం అభివృద్ధి జరిగింది. శశిధర్ ఏం చెప్పాడంటే ఆ రోడ్లు రైళ్లు అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి ముడి సరుకులు రవాణా చేసుకోవడం కోసమే వేశారు. ఇలా మీరు మా దేశాన్ని 200 సంవత్సరాలు దోచుకున్న తర్వాతనే మీ దేశము రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అయింది. కాబట్టి మీరు పాపాత్ములు, ఈ పాప పరిహారం పోవాలంటే మళ్ళీ మీరు 200 సంవత్సరాలు భారతదేశానికి రెగ్యులర్గా రాయల్టీ చెల్లించాలని ఆయన అక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మాట్లాడారు. కాబట్టి ఆ బీజాల యొక్క ప్రభావమే ఇప్పటికీ మన దేశంలో ఆ విషనాగుల మూలం మనకు కనిపిస్తుంది. రకరకాల పదజాలాలు, మైనారిటిజం అని, సెక్యులరిజం అని, జెండర్ ఈక్వాలిటీ అని, తర్వాత పర్యావరణం పేరు మీద కూడా రకరకాల. మన పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రియో డి జనీరోలో బ్రెజిల్లో ఒక ఎర్త్ సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్లో మన పివి గారు ప్రధాన ఉపన్యాసం చేయాలి. అది మొత్తం పర్యావరణం గురించే మాట్లాడుతున్నారు అక్కడ. కాబట్టి ఆయన మనందరం కూడా రోజు చదివే ఒక శ్లోకం చదివాడు. సముద్ర వసనే దేవి పర్వతస్థలం మండలే విష్ణుపతి నమస్తుభ్యం పాదం స్పర్శం క్షమస్తం. మా భారతీయుడు చదివిన వాడు ముందు మంచం మీదకి లేచిన తర్వాత కాలు కింద పెట్టినప్పుడు భూమిని కనకట్టుకునే ఈ యొక్క శ్లోకం చదివి బయటికి వస్తారు. కాబట్టి ఇంత గొప్ప పర్యావరణం పట్ల మాకు అవగాహన వల్ల మేము పర్యావరణం గురించి మీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదని పి నరసింహరావు మాట్లాడారు. ఇప్పుడు ఈరోజు ప్రపంచం అంతా కూడా పర్యావరణం గురించి మనకు కూడా చెప్తున్నారు. ఇట్లా చాలా విషయాల్లో కూడా ఇప్పుడు మొన్న చూసారు కదా, మనము చంద్రయాన్ పెట్టుకున్నాము. సోమనాథ్ గారు చెప్పారు చంద్రయాన్ యొక్క మొత్తం మా ఫార్ములాస్ అన్ని కూడా మేము వేదాల నుంచి తీసుకున్నాం చెప్పారు. ఇప్పుడు ఇంత గొప్ప విజ్ఞానాన్ని, మన చరిత్రని వికృతులు జరిపించేసి సంస్కృతం కావచ్చు, రకరకాల విషయాల్లో కూడా మనం ఈవెన్ మన కరోనా వచ్చినప్పుడు మనం కషాయం ప్రపంచం అంతా వాడింది. ఇప్పుడు ఆయుర్వేదం అంటే నాటు వైద్యం అని, ఇప్పుడు తైలం పూసుకుంటే ఆరోగ్యం మంచిగా అయితే దాని ఎవరు మాట్లాడాడు. కానీ ఇక్కడ మన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా ఆ సోదరులు, భక్తి సోదరులు మన ఏది అమృతసర కాలంలో మందు దాంట్లో పెద్ద చర్చ. ఇట్లా మన సమాజాన్ని ఎన్ని రకాలుగా ముక్కలు చేస్తే భారతదేశం ఎంత బలహీనపడితే మన డ్రామాలు అంత చేసుకోవచ్చని ఒకవైపు గల్ఫ్ మాఫియా, ఒకవైపు మిషనరీ మాఫియా, ఒకవైపు ఆర్మ్స్ మాఫియా, ఒకవైపు డ్రగ్స్ మాఫియా, ఫార్మసీ మాఫియా, వీళ్ళందరూ కలిసి భారతదేశాన్ని బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ విషయాలు మనం కనుక ఇంటర్నెట్లోకి వెళ్తే ఇంటర్నెట్లో ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి.
కాబట్టి ఆ రాజీవ్ దీక్షిత్ గారు కూడా చెప్పారు, నేను చెప్పిన మొత్తం ఏదైతే బ్రేకింగ్ ఇండియా యొక్క మెటీరియల్ ఉందో మొత్తం కూడా నేను ఇంటర్నెట్ నుంచే సేకరించానని చెప్పాను. ఈ మధ్యనే మన తమిళనాడులో కూడా ఒక మంత్రి స్థాయి ఎంపీ స్థాయి మాట్లాడారు కదా, భారతదేశము రకరకాల దేశాల యొక్క కూటమి, కాబట్టి తమిళనాడు కూడా ఇది ఒక దేశం, మేము దీని స్టేట్ కాదు, మాకు అటానమీ కావాలని ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మన సారంగపాణి గారు రాబోయే ఎపిసోడ్లో కూడా మాట్లాడతారు. కాబట్టి మనమందరం కూడా ఈ రోజున సమాచారం చాలా మందికి అందుబాటులో ఉంది. కాబట్టి మనం ఒక చైతన్యవంతులుగా, ఇక్కడ ఏ దేశంలో అయితే మేధావులు సజ్జనులు నిష్క్రియంగా ఉంటారో ఆ దేశానికి భవిష్యత్తు ఉండదు. కాబట్టి మనందరి యొక్క బాధ్యత ఏంటంటే సజ్జన సమాజాన్ని, మేధావి సమాజాన్ని జాగృతం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ ఏదైతే అమృత కాలం రాబోతుందో ఆ కాలంలో కూడా ఈ బాధ్యతని మనందరూ నిర్వహిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించే మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్.